యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వాక్యం. నలభై రెండు 5వ వాక్యం చదవండి తీసిన వారు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును అరసి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుస్తూ వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. మన కనపడే ఆకాశాన్ని సృష్టి చేసినట్టుగా ఈ వాక్యంలో రాసింది. భూమిని అందులో పుట్టిన సమస్తమును అరసి దాని మీదనున్న జనులను ప్రాణముతో దానిలో నడుస్తూ వారికి జీవాత్మ అనేది ఇస్తున్న దేవుడైన యెహోవా చెప్పేది ఏంటంటే అని ఇక్కడ రాసింది. ఇది ఏంటంటే ఈ వచనము దేవునికి స్తోత్రాలు. వాక్యము దేవుని యొక్క మహిమని తెలియజేస్తున్నది. దేవుని మహిమను తెలియజేస్తుంది. భూమి దేవుని మాట వింటుంది. భూమి దేవుని యొక్క మాట వింటుంది. ఎలాగా? మీకాలో రాయబడింది 1వ అధ్యాయంలో 2వ వాక్యంలో రాయబడింది. 1వ అధ్యాయము 2వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది. భూమి దేవుని మాట వింటుంది. 1వ అధ్యాయము 2వ వాక్యం 1వ అధ్యాయము సకల జనులారా ఆలకించండి. భూమి సకల జనులారా ఆలకించండి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా సాక్ష్యం పలకబోతున్నాడు. ఏమన్నాడండి ఇక్కడ? సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. నాకు ఒక రకమైన ఆలోచన కలిగింది. ఈ భూమిని గురించి ఆలోచిస్తున్నప్పుడు భూమికి ప్రాణం ఉంది. నమ్మిన వాళ్ళు చేసి హల్లెలూయా చెప్పండి అంటే మీరు నమ్మట్లేదన్నారు. అమ్మక్క చెబుతుంది భూమికి ప్రాణం ఉంది. చాలా మందికి అది తెలియదు. మనకు కనపడేది, కంటికి కనపడేది మట్టి, కానీ భూమి లోపల ప్రాణం ఉంది, ప్రాణశక్తి ఉంది. అందుకనే మనము మొక్కలు వేసినప్పుడు మొక్కల నుంచి పండ్లు వస్తాయి కదా. ఆ పండ్లను మనం తినినప్పుడు మనకు ఆ భూమిలో ఉన్న ప్రాణశక్తి ఈ పండ్ల ద్వారాగా శరీరానికి వస్తుంది. శరీరానికి వచ్చిన ఆ ప్రాణశక్తి అంటే ఆ ఎనర్జీని వాడుకొని మనం బతుకుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీన్ని నమ్మిన వాళ్ళు చేతి హల్లెలూయా చెప్పండి. చాలా మందికి నమ్మకం లేదు. మరి ఎట్లా బతుకుతున్నావు? ఎలా బతుకుతున్నావు కదా? భూమికి ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఉంటే అది మాట్లాడాలి కదా. భూమిలో మనిషిని జీవింపజేసే శక్తి ఉందని నేను ప్రూవ్ చేస్తా. ఒక నెల రోజులు అన్నం తినకుండా మానేస్తే మనిషి పని ఏమైపోతుంది? బాగా అయిపోతాడు. 60 రోజులు అన్నం తినకుండా మానేస్తే మనిషి పని ఏమైపోతుంది? 60 రోజులకి మనిషి చనిపోతాడు. గాలి విడిచేస్తాడు. ఈ జీవాత్మ అనే వాయువుని వదిలిపెట్టేసి శరీరంలో సత్తువు లేక కుంగి కృషించి ఆ యొక్క శరీరం బక్కసిక్కిపోయి మనిషి భూమిలో కలపబడతాడు అన్నట్టు. అంటే మనం భూమి నుంచి వచ్చే సారాన్ని తీసుకుంటూ వలన మనము బ్రతకగలుగుతున్నాము. దాన్నే రక్తానికి సంబంధించిన ప్రాణశక్తి అంటారు. దేవునికి స్తోత్రములు. భూమికి
వినికిడి ఉన్నట్లుగా వాక్యం చెబుతుంది. నీవు భూమివే కాదా అని ప్రశ్న వేస్తే, మనిషికి ప్రశ్న వేస్తే భూమివే కాదా, కాదన్నాళ్ళు చేయొద్దండి. నేను భూమిని కాదు అన్నాళ్ళు చేయొద్దండి, ఎత్తరు. భూమి అందరూ ఒప్పుకుంటున్నారు అన్నట్టు. ఇప్పుడు కలిసిపోయింది, ఏప్రిల్లో కదా ఆమె చనిపోయింది, మట్టిలో మట్టిగా మారిపోయింది. బహుశా అక్కడ ఎంట్రుకలను, తల ఎంట్రుకలను, ఎముకలు, ఈ నకుల్స్ అనేవి, ఈ కీళ్ళు అనేవి అక్కడ ఉండి ఉంటాయి. తవి చూస్తే పుర్రేం దొరుకుతాయి, ఇంకేం దొరకవు. ఆమె శరీరం అంతా ఏమై ఉన్నది, మట్టి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె శరీరం అంతా మట్టి అయి ఉన్నది. దేవుడు భూమి సెవియోగ్యమని యెషయా గ్రంథంలో అంటున్నాడు, 1వ అధ్యాయం 2వ వాక్యంలో. మళ్ళీ మేకా 1:2లో కూడా భూమి సెవియోగ్యం అంటున్నాడు, విను అంటున్నాడు. వినేది మనుషులా, ఈ మట్టె? చెప్పండి, మనుషులా మట్టె వినేది? మనుషులైనా మట్టి అయినా ఒకటే. దేవునికి స్తోత్రాలు. వాక్యములో రాసి ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ తీసుకురాను. కానీ ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయంలో 19వ వాక్యాన్ని ఒకటి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30:19 ఏమంటాడు అక్కడ? నేను జీవాన్ని, తర్వాత మరణాన్ని, జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని నీ ఎదుట ఉంచి ఉన్నాను. అది జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము నేను ఎదుట నువ్వు ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్ష్యంగా పిలుస్తున్నాను. సకల జనులు యెహోవా మాట వినాలి అని బైబిల్ చెప్తుంది. సకల జనులు అంటే భూమి మీద ఉన్న సర్వ మానవ కోటి అంతా కూడా దేవుని మాట వినాలి. వాక్యం బోధిస్తుంది. సకల జనులారా వినుడి, సామంతులేమి, సామాన్యులేమి, రాజులేమి, చక్రవర్తులేమి, యతీష్లేమి, అతీష్లేమి, సర్వజనులు దేవుడి మాట వినాలి చెప్పబడుతున్న విషయం అది. అయితే శాపము, దీవెన రెండుని ఎదుట ఉంచుతాను. తర్వాత మరణము, జీవము నీ ఎదుట ఉంచుతాను. ఏది కావాలో కోరుకో అంటాడు. జీవం కావాలంటే దేవుని మాట విను, దీవెన కావాలంటే దేవుని మాట విను. మరణము, శాపం అంటే అది అగ్నిగుండానికి పోతుంది, తీసుకుపోతుంది. మరణం అంటే అది అగ్నిగుండమే. భూమి మీద మనకు సంభవించే మొదటి మరణం కాదు, రెండవది ఉంది, ఇంకోటి ఉందట బైబిల్ చెప్తున్న విషయం. అందుకని ఇవన్నీ నీ ఎదురు ఉంచాను. దేవుని మాట విన్న వాళ్ళకి జీవము. జీవం అంటే ఈ యొక్క భూమి మీద ప్రాణశక్తి, ఇది జీవమే. ఇది కట్ అయిపోతుంది, మధ్యలో కట్ అయిపోతుంది. ఇదే జీవము శాశ్వతంగా నీకు ఇవ్వబడుతుందని చెప్పబడుతుంది. ఈ కటింగ్ లేని జీవం అంటే మధ్యలో కట్ ఆఫ్ లేని జీవం అనేది శాశ్వతమైన జీవం, ఎటర్నల్ లైఫ్ అనేది ఇవ్వబడుతుంది యేసు నమ్మి ప్రార్థన చేయటం వలన. అది ఆధిక్యత, ప్రభుని ఎరుగుట వల్ల. స్వస్థతలు కాదు, అద్భుతాలు కాదు, మిరాకల్స్ కాదు. అవి కేవలం ప్రజలను ప్రభు వైపు తిప్పడానికి పనిచేస్తాయి. కానీ అసలు ఏంటంటే జీవము. నేనే జీవమును అన్నాడు యేసుక్రీస్తు ప్రభు కదండి. నేనే జీవమునంటే ఆయన జీవం కనుక ఆ జీవాన్ని పొందుకోవాలి. ఆయన నిత్యము జీవించేవాడు. ఆ జీవాన్ని ప్రతి ఒక్కరు పొందుకోనాలని సకల జనులారా నా మాట వినుడని చెప్పబడుతుంది. ఈ యొక్క మహిమను తెలియజేసే విషయాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మన ఆకాశము మనుషుల దోషాన్ని బయలుపరుస్తుంది. ఆకాశము మనుషుల యొక్క దోషాన్ని బయలుపరుస్తుంది. తర్వాత భూమి వారి మీదకి లేస్తుంది. యోబు గ్రంథం 20వ అధ్యాయంలో 27వ వచనంలో, యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో
27 వచనం. యోబు ఏమంటాడు? యోబు 27 వచనంలో ఎవరి దోషం? మనుషుల యొక్క దోషాన్ని ఆకాశం బయలుపరుస్తుంది, భూమి లేస్తుంది. భూమి ఎట్లా లేస్తుంది? భూమి లేస్తుందండి. నాలుగేళ్ళు పసిపాపని 23 ఏళ్ళ కుర్రవాడు ఆగం చేసి చంపేశాడు. భూమి ఎందుకు లేవదు? అట్టి కుర్రవాడి మీద, 23 ఏళ్ళ కుర్రవాడి మీద భూమి ఎందుకు లేవదని ఇక్కడ ప్రశ్న. భూమి లేచింది అంటే అది ఎక్కడ జరిగింది? 23 ఏళ్ళ పిల్లగాడు 4 ఏళ్ళ పాపని ఆగం చేసి చంపేసిండంటే అది ఎక్కడ జరిగింది? యూట్యూబ్లో రావట్లా, వార్తల్లో వస్తుందా? ఆ పసిపిల్ల ఎంత? 23 ఏళ్ళ పిల్లగాడు ఎక్కడ? దాని గురించి దేశమంతా గొడవ. భూమి లేస్తుంది, జనమందరూ ఉద్యమాలు చేస్తున్నారు ఇలాంటివి జరగకూడదని. ఇంకోటి 10 మంది కిరాతకులు ఒక డాక్టర్ని కలకత్తాలో పాడు చేసి చంపేశాడు. భూమి ఎందుకు లేవదు? హల్లెలూయా. 2 రకాలుగా లేస్తుంది భూమి. ఎలాగంటే మనుషుల రూపంగా భూమి ఉద్యమాలను తీసి గవర్నమెంట్కి తెలియజేస్తూ ఇలాంటివి జరగకుండానట్లుగా చూస్తుంది జనము. ధర్నాలు, మన ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేసి జనాలు లేస్తారని చెప్పబడుతుంది. భూమి లేవటం అదొకటి. మరొక రకంగా భూమి లేవటం అంటే భూకంపం, భూమి తిరగబడటం, మనిషి మీద తిరగబడటం, సునామీ రూపంగా, మన భూకంపం రూపంగా, ఈ వర్షం అనేది విపరీతంగా పడి నశింపు, ఈ ప్రకృతి సంబంధించిన వైపరీత్యాలు అనేవి మనుషుల మీదకి లేస్తాయని చెప్పబడుతుంది. జనం లేస్తారు తప్పు జరిగిస్తే, ప్రకృతి కూడా తిరగబడుతుందని చెప్పబడుతుంది. అది శాపం. ప్రకృతి తిరగబడటం శాపం. ఇప్పుడు నేను 2 చెప్పిన సంఘటనలు అర్థమైనాయా? 2 విషయాలు చెప్పా. ఒకటేమో ఒక డాక్టర్ అమ్మని పాడు చేసిన సన్నివేశం, మరొకటేమో 4 ఏళ్ళ పిల్లని 23 ఏళ్ళ పిల్లగాడు ఆగం చేసి చంపేయటం. అవి 2 అర్థమైనాయి కదా. అవి 2 అర్థమైతే అది 2 తప్పులే. ఆ తప్పులకు పరిహారంగా మనుషులందరూ విప్లవం అనుకుంటే లేస్తారు. భూమి కూడా భూకంపం రూపంలోనూ సునామీల రూపంలో భూమి లేస్తుంది, అంటే నాశనం జరుగుతుందని చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత యోబు గ్రంథం 11వ అధ్యాయంలో 11వ వాక్యంలో గమనిస్తే 11:10 పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా. తర్వాత పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకున్నాను కదా. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటాడు. ప్రభువుకి పరిశీలించే అవసరం లేదు, ఎవరి పాపాన్ని పరిశీలించే అవసరం లేదు. కానీ సొదొమ గొమొర్రాల విషయం ఆయన పరిశీలన చేయటానికి దిగి వచ్చాడని రాసి. కానీ సర్వసాధారణంగా పరిశీలన చేయకుండానే ఆయన తీర్పు చేయగలడని దైవవాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రాలు. పాతాళం ఆయనకు తేటగా కనపడతా ఉంటుంది. పాతాళం ఆయనకి తేటగా కనపడుతుంటుంది. సామెతల గ్రంథంలో, మన సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వాక్యం, పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనపడుతున్నవి, నరుల హృదయములు
మరితేటగా నరుల హృదయంలో మరితేటగా కనబడుస్తున్నవని దైవవాక్యం చెప్తుంది. అంతరింద్రియములను ఆయన పరిశోధించేవాడు సాక్ష్యం పలుకుతాడు అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యంలో ఇర్మియాలో 17వ అధ్యాయం 9వ వాక్యం గమనిస్తే, ఇర్మియా 17:9 వాక్యంలో 17:9 అక్కడ నరుని హృదయము మోసకరమైనది, నరుని హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు. తర్వాత 10వ వచనం కూడా 10 వరకు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములు పరిశోధించువాడను. అంతరింద్రియములు పరిశోధించువాడనంటే అంతరింద్రియములు అంటే DNA, మన భాష ఇప్పటి కాలం భాష. అంతరింద్రియాలు అంటారు. అంతరింద్రియాల్లో అన్నీ దాగి ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. 29వ అధ్యాయము 22వ వచనం. ఆలకించుడి, ఇజ్రాయేలీలో, ఇది ఇజ్రాయేల్ గురించి చెప్పండి వచనం. అది ఇజ్రాయేలీలో దుర్మార్గము జరిగించు. ఏమన్నాడు? ఈ ఇజ్రాయేలీలు దుర్మార్గము జరిగించు, తమ పొరుగువాని భార్యతో వ్యభిచరించు, వచ్చి తిని. దేవునికి స్తోత్రాలు. ఆయన భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడుస్తాడు, అది కరిగిపోతుంది. మేకా 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో గమనిస్తే, మేకా 1వ అధ్యాయము 3-4 వచనాలు, 1-3-4 వచనాలు. మీకా 3-4 వచనాలు ఏమంటున్నాయి? మీకా 1 అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా బయలుదేరుతున్నాడు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. భూమి కరిగిపోతుంది ఆయన నడుస్తున్నప్పుడు అని చెప్పబడుతుంది. హృదయాలు కరుగును, భూమి కరిగిపోతుంది. ఈ మలాకి 3వ అధ్యాయం 5వ వాక్యములో, మలాకి తీర్పు తీర్చుడికై నేను మీ యొద్దకు రాగా శిలంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి దేశులకు అన్యాయం చేయ వారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడని ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. మన దైవవాక్యం అంతా ఈ విధంగా రాయబడి ఉంది. ఇంక 2 రిఫరెన్స్లో ముగించేస్తా. భూమి కరిగిపోతుంది, అన్నీ భయపడతాయి. నహూములో 1వ అధ్యాయము 5వ వచనంలో సమస్తం భయపడతాయి. 1:5 నహూము
1వ అధ్యాయము 5వ వాక్యం. ఆయనకు భయపడి పర్వతములు కంపిస్తాయి. ప్రభువుకు భయపడి పర్వతాలు కంపిస్తాయి. తర్వాత కొండలు కరిగిపోతాయి. ఆయన ఎదుట భూమి కంపించును. ఆ తర్వాత లోకమును అందలి నివాసులందరూ వణకుదురు. లోకమును నివాసులందరూ వణుకుదురు. కానీ కొందరు ఉన్నారు మొండి హృదయాలు. భయం లేదు, పాడలేదు దేవుడంటే. ఏం భయం లేదు అసలు వాళ్ళకి. కొందరికి దేవుడంటే భయమే లేదు. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం చూద్దాం. భూమి కరిగిపోతుంది. ఆమోసు 4:13. ఆమోసు గ్రంథము 4:13. 4:13లో పర్వతములు నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయం చీకటి కమ్మ చేయవాడును మనుషుల యోచనల వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 9వ అధ్యాయం 5. మరలా 9, 5వ వాక్యం. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. అందులో నివాసులందరూ ప్రలాపింతురు. నైలు నది వలనే అది అంతయు ఉబ్బుకుసుండును. ఐగుప్తు దేశపు నైలు నది వలనే అది అణిగిపోవును. మరొక వాక్యం చూద్దాం. అందము మారిపోతుంది. యోపులో 26 యోపు గ్రంథము 26 11వ వచనము 13వ వచనం. 26 యోపు గ్రంథము 11వ వచనం. ఇక్కడేమన్నాడు? ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును. తర్వాత ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదరును. తర్వాత 13వ వచనములో ఆయన ఊపిరి విడుగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపో మహాసర్పమును పొడిచెను అని ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే దేవునికి మహిమను చెల్లిస్తున్నాయి. ఈ వాక్యాలన్నీ కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాయి. కానీ మనుషుడు మాత్రము దేవునికి మహిమ చెల్లించటం లేదు. దేవునికి మహిమ చెల్లించాలి, మహిమ ఆపాదించాలి. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ. ఆరాధన చేసేటప్పుడు చప్పబడుతున్నారు. ఆరాధన అంతా చప్పగా ఉంది కదా. ఆరాధనలో చప్పదనం చూస్తున్నారు. ఆరాధన రోజుకి దిగజారిపోతున్నారు. ఆరాధన చేసే విషయంలో ప్రభువుని ఆరాధించమంటే కనీసం నోరన్నా ఇప్పి స్తుతులు చెప్పాల. దేవునికి ఆరాధన కలుగుతుంది, మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. సకల జనులు యెహోవా మాట వినవలెను. అందరికీ సృష్టికర్త ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి ఆయన మాట వింటుంది, ఆకాశం ఆయన మాట వింటుంది. ఆకాశం మనుషుల యొక్క దోషాన్ని బయలుపరుస్తుంది, భూమి మనుషుల మీదకి లేస్తుంది. ఇవన్నీ ఏందివి? ప్రకృతి అన్నాడు. ప్రకృతి చేసే చికిత్స అంటారు. ప్రకృతి చేసే చికిత్స. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్. నీవే కావాలని యేసయ్యా, మహిమాన్వితము
We